గత భాగంలో బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర మొదలగు దేవతలు అమ్మవారిని స్తుతించారు అని తెలుసుకున్నాం కదా. ఇక మిగిలిన వివరాలను చూద్దాము. బ్రహ్మాండ పురాణం ఇలా చెప్తోంది. బ్రహ్మ మొదలగు ఇతర దేవతలు అమ్మవారిని పరిపరి విధములుగా స్తుతించి ఇలా చెప్పుచున్నారు. ఓ తల్లి లలితాంబిక, శివుడు స్థాణు ఆశ్రమంలో నివసిస్తూ సమస్త బాహ్య ఆనందాలను త్యజించి సతీవియోగం కారణంగా విరక్తుడై ఉన్నాడు. ఆయనను మళ్లీ లోక సజ్జన్యానికి తీసుకురావడం కోసం, అలాగే హిమవంతుడి కుమార్తెగా పుట్టిన పార్వతీదేవిని ఆయనతో కలపడం కోసం మేము అనేక ప్రయత్నాలు చేశాం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కఠిన తపస్సులో ఉన్న మహాదేవుడిని చేరడానికి మన్మధుడిని ఆయన సమీపానికి పంపడం జరిగింది. అయితే మదనుడు పరమశివుని నుదుటి నుండి ఉద్భవించిన అగ్నిచే భస్మం అయ్యాడు. శివుడు తన తపస్సులో లీనమై ఉండగా అతడి స్థితికి విఘ్నం కలిగించడంతో కోపగించుకుని మదనుడిని దహనం చేశాడు. ఆ భస్మం నుండి భండాసురుడు జన్మించాడు. దుర్మార్గుడు, క్రూరుడు అయిన ఆ భండుడిని నీవు దివ్యశక్తితో నాశనం చేశావు. ఇప్పుడు మా కోసం కాముడు శరీరరహితుడు అయ్యాడు. కాబట్టి కాముడిని తిరిగి జీవింపచేయుడి. రతి తన భర్త అయిన కాముని వియోగంతో తీవ్ర దుఃఖంలో ఉంది. ఆమె అసౌభాగ్యమైన, శాపగ్రస్తమైన విధవ స్థితిలోకి జారిపోయింది. తమరు ఆమెను మళ్లీ కామునితో కలిపినట్లయితే ఆమెకు పునః భర్తను పొందే శుభం కలుగుతుంది. ఆమె సమస్త సంతోషాన్ని తిరిగి పొందుతుంది. మునుపటిలా చంద్రశేఖరుడు అయిన పరమశివుడు రతితో కలిసిన మన్మధుడి చేత మళ్లీ ఆకర్షితుడవుతాడు. త్వరలోనే హిమవంతుని కుమార్తె మరియు శివుని కాంక్షతో ఎంతో కాలంగా సేవ చేసిన పార్వతిని పరమశివుడు వివాహం చేసుకుంటాడు. ఆ కలయికతో దేవసేనలకు సారథి అయిన కుమారస్వామి అంటే స్కందుడు జన్మిస్తాడు. ఈ వీరపుత్రుని ద్వారానే తారకాసురుడిని సమరంలో ఓడించవచ్చు. తారకాసురుడు ఒక దుష్టాత్మ, 3 లోకాలకు ఒక ముప్పు. తారకాసురుని మరణం శివుని పుత్రుని చేత జరిగితే సమస్త ప్రజలకు జీవశక్తి పునఃస్థాపితమవుతుంది. అందువల్ల ఓ త్రిపురసుందరి, తన భర్త మరణం కారణంగా మిక్కిలి దుఃఖంలో ఉన్న ఈ రతీదేవి మిమ్మల్ని శరణు వేడుతోంది. దయచేసి మీ కరుణాదృష్టి నుండి ఒక చిన్న కాంతి రేఖను ఆమెపై ప్రసరించండి, ఆమె బాధను తొలగించండి అని ప్రార్థించారు. ఆ ప్రార్థన విన్న కామేశ్వరి తన చూపుతో మన్మధుడిని పునర్జీవితుణ్ణి చేసింది. ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని 84వ నామమైన హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి అనే నామం మనకు తెలియజేస్తోంది. శంకరుని యొక్క తృతీయ నేత్రమనిడి అగ్నిచే పూర్తిగా దహించబడిన మన్మధుడిని బ్రతికించుట కొరకు అమ్మవారు ఔషధిగా మారారుట. అంటే అమ్మవారు సంజీవని అనే ఔషధ లత వలె మన్మధుడిని మరల బ్రతికించింది అని అర్థం. తండ్రి పుత్రుని మీద కోపగించి శిక్షించినచో తల్లి ఆ కుమారుడిని చేరదీసి రక్షించడం అనేది లోకములో జరిగే సామాన్య న్యాయం. ఈ న్యాయమును అనుసరించి అమ్మవారు మన్మధుడిని బ్రతికించారు. బ్రహ్మ వైవర్త పురాణం ఇలా చెప్తోంది. హరౌ రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టే న కశ్చన. అంటే హరి కోపించిన
గురువు రక్షించును. గురువు కోపించినచో రక్షించేవారు లేరు అని అర్థం కలదు. ఇక్కడ హరి అంటే విష్ణువు లేదా తాము ఉపాసించు దైవము అని అర్థం. పరమశివుడు కూడా శ్రీ విద్యోపాసన చేశాడు. గురువు లేని ఉపాసన ఉండదు. కావున ఇక్కడ త్రిపురసుందరియే గురువు అని చెప్పబడుతోంది. అందుకే శివుడు కోపించినను రక్షించే గురువు అమ్మవారు అని అర్థం కలదు. మరిన్ని వివరాలను వచ్చే భాగంలో తెలుసుకుందాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.